హలో అండి, నమస్తే. ఈరోజు మొక్కజొన్న రొట్టెలు చేస్తున్నానండి. మొక్కజొన్న పిండిలో వేడి నీళ్ళు వేసి ఉప్పు వేసి కలుపుకోవాలి. కొద్దిగా తక్కువ నీళ్ళు వేసుకొని కలుపుకొని కొద్దిగా గట్టిగా మన చపాతీలాగా కలుపుకొని ఇలా ఈ ఆయిల్ పేపర్ల మీద ఇలా తట్టుకోవాలండి. ఇలా వేసుకొని చపాతీలాగా వేసుకొని తర్వాత ఇలా పెనం మీద కాల్చాలండి. కొద్దిగా కాల్చిన తర్వాత ఇలా దీని మీద కాలాలండి. ఇది ఇలా వేసేస్తాం అన్నమాట. మన ఆయిల్ పేపర్ ఇది ఉంటుంది కదా, కవర్లు, ఆ కవర్ మీద వీటి కోసం యూజ్ చేస్తానండి నేను ఎక్కువ. ఇలా మార్చుకోవాలన్నమాట, కొద్దిగా మార్చుకోవాలి. కొద్దిగా సిమ్ పెట్టి బాగా పొంగి బాగా వస్తుందండి. ఇది పెనం పెట్టుకోవాలి. కొద్దిగా ఈ రెండు పక్కల కాల్చిన తర్వాత మళ్ళీ దీని మీద కాలవాలండి. ఇలా జల్లి దీని మీద కాచాలి. నిప్పులు అయితే నిప్పుల మీద పెట్టేస్తాము కాబట్టి నిప్పులు లేవు, గ్యాస్ కదా. నిప్పులు అయితే సరిసమానంగా కాలుతుందండి. దీనిపైన కొద్దిగా నీళ్ళు వేసి ఇలా చల్లుకోవాలండి. మనం జొన్న పిండిలో చేసుకుంటాం కదా, అదే విధంగా చేసుకోవాలన్నమాట. సాఫ్ట్గా వస్తాయి. కొద్దిగా నీళ్ళు ఇవి ఇలా తిప్పించుకుంటూ ఉండాలండి. ఒకవైపు కాల్చుకొని సరిసమానంగా చూసి కాల్చుకోవాలి, 4 వైపులా. ఫ్లేమ్ కొంచెం తక్కువ వచ్చారు. నిప్పులు అయితే సరి సమానంగా కాలుతుందండి. మన ఇది గ్యాస్ మీద కాబట్టి కొంచెం కష్టం అవుతుందండి. మంట తొందరగా వస్తుంది. ఇలా ఇవి వేసిన దాన్ని ఇలా తిప్పేసేయాలండి. ఇలా తిప్పేసుకోవాలన్నమాట. కొద్దిగా వేగనిచ్చి తర్వాత మళ్ళీ దీని మీద వేసుకోవాలి. ఇలా కాలుతుందండి. ఈ అన్నం తింటే డయాబెటీస్ అది వస్తుందంటారు కదా, అప్పుడప్పుడు ఇలాంటివి ఫైబర్ తీసుకోవాలండి. అందుకని అన్నం తినని వాళ్ళు ఇది తింటారు అన్నమాట. మన జొన్నలు కానీ రాగులు కానీ, రాగిలో కూడా కొంచెం పిండి పదార్థం ఉంటుందండి, జొన్నల్లో ఉండదు అంటున్నారు మొత్తంగా. ఇలా కొద్దిగా కాలింది, 2 వైపులు కాలింది కదా. ఇప్పుడు దీన్ని తీసి ఇలా దీని మీద పెట్టేసేయాలి. కాల్చి అన్ని వైపులు కాల్చాలి. దీనికి నూనె తక్కువే పడుతుందండి. ఊరికే పెనంకు రాయడమే బ్రష్తో, నూనె వేరు అసలు. చుట్టూ తిప్పుకోవాలి. మన హ్యాండిల్ ఉంటుంది కాబట్టి తిప్పుకోవాలని ఇలా 4 వైపులా వేగేట్టుగా. ఇలా ఇలా వేసుకోవాలండి. నిప్పులు అయితే చక్కగా పొంగుతాయండి, బాగా బూరెల్లాగా పొంగుతాయి.
గ్యాస్ మీద అంత సరిగ్గా రాదండి. జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు వీక్లీ ట్వైస్ ఇలా చేసుకుంటే హెల్త్ పరంగా మంచిదండి. అంతే, ఇంకేంటి. ఇది పాతకాలం వంటలు రిపీట్ అవుతున్నాయి. వచ్చే రోగాల మూలంగా మళ్ళీ రిపీట్ అవుతుందండి. పాతకాలంలో మొరటి వాళ్ళు తింటారు, అది తింటారు, ఇప్పుడు అదే తింటున్నారు. వీళ్ళు తినడం మొదలయ్యాక అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అసలు దీని విలువ అంత చాలా తక్కువగా ఉండదండి. మొక్కజొన్న కానీ, రాగులు కానీ, సజ్జలు కానీ ఇప్పుడు అవి ఎక్కువ ఈ ఐటీ వాళ్ళు తినడం ప్రారంభించినారు. అన్నీ విలువలు ఎక్కువైపోయినాయండి. దీని మీదనే 4 పక్కల కాల్చుకోవాలన్నమాట. ఇలా ఒక 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 రొట్టె తింటే చాలండి. ఇది బాగా కడుపు నిండిపోతుంది. ఫైబర్ కంటెంట్ కాబట్టి ఇది ఒక్కటి తింటే కూడా చాలు, మనకు కడుపు నిండిపోతుందండి. ఇలా అండి, ఇలా చూస్తారా? ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.